ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. జనవరి 20 జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరమున సోమవారం తులారాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుకోబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. జనవరి 20న తులారాశి వారు కేవలం రాత్రి సమయంలో మాత్రమే కాస్త ప్రతికూలమైన ఫలితాలను పొందుతారు. స్పష్టంగా చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి గోచరం ప్రకారం రాత్రి 9:30 తర్వాత నుండి అనుకూలత అనేది తగ్గుతూ వెళుతుంది. అయితే పగలంతా మాత్రం చక్కటి సానుకూలత ఉంటుంది. కాలమంతా కూడా లాభదాయకంగా సాగుతుంది. ముఖ్యంగా కుటుంబపరమైన అంశాలు ఈరోజు మీకు సానుకూలపడతాయి. అన్నదమ్ముల మధ్య, అత్త కోడళ్ల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య ఇలా ఇరువురి మధ్య ఉన్న దూరం ఈ రోజున తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. పాత స్నేహితులతోటి, బంధుమిత్రులతోటి సరదాగా మంచి కాలాన్ని, మంచి జ్ఞాపకాలను పోగు చేసుకుంటారు. అలాగే ఈరోజు పెండింగ్లో ఉన్న పాత పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత కొంతకాలంగా పూర్తి కాని ఏవైనా పనులు పెండింగ్లో ఉంటే గనక వాటన్నిటినీ పరిష్కార మార్గం అలాగే మళ్లీ శ్రీకారం చుట్టవచ్చు. మొత్తం మీద ఈ పగలంతా కూడా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. అయితే ఈ రోజు రాత్రికి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఉన్నటువంటి తిథి అలాగే గ్రహాల ఫలితాలు కూడా ఉదయం పూట మీకు అనుకూలంగా ఉన్నాయి. రాత్రిపూట ముఖ్యమైన నిర్ణయాలు, కీలకమైన అంశాలను ముందుగా మీరు అంచనా వేసుకొని వాటిని రాత్రి అవ్వకముందే పూర్తి చేసుకుంటే పనులు అనుకూలిస్తాయి. అలాగే అశుభమైన పరిణామాలు కూడా ఏవైనా జరిగే అవకాశాలు రాత్రి సమయంలోనే ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య వాదోపవాదాలకు సమయం ఇవ్వకండి. అలాగే ఏ విధమైన చర్చలకు మీరు ఈ టైంలో మీరు సమయం ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే గనక అనుకూలమైన ఫలితాలు లేనప్పుడు మనం అనుకోకుండా కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు చేసిస్తూ ఉంటాము. మొక్కలు నాటడానికి, సంప్రదింపులు చేయటానికి, వివాదాలకు అలాగే గొడవలు పెట్టుకోవటానికి ఉదయం పూట ఏ విధంగానైనా అయితే మీకు అనుకూలమైన సమయాలు గడుస్తున్నాయో రాత్రిపూట మాత్రం ఇటువంటి సమయాల్లో మీకు అనుకూలత అనేది తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా అన్నింట విజయం పొందడానికి, మీరు చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి ఉదయం నిద్రలేవగానే సూర్యుడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసి ఆ తర్వాత దినచర్యను ప్రారంభించుకోండి. అన్ని విధాలుగా మీకు శుభమే కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.